వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్చారు. పార్టీ బలోపేతం కోసం రూట్ మ్యాప్ ను రెడీ చేశారు. భవిష్యత్తు బలంగా ఉండేలా అడుగులు వేస్తున్నారనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. జనసేన బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి కీలక రాజకీయ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు స్టార్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అందుకే జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మరింత స్ట్రాంగ్ కావాలనే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలపై మెయిన్ గా పవన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆయన సామాజిక వర్గానిదే డామినేషన్. వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపితే వారిదే విజయం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం సాధించేది కూడా ఈ రెండు పెద్ద జిల్లాలే డిసైడ్ చేస్తాయి. 32 నియోజకవర్గాలు ఉండడం ప్లస్ పాయింట్. ఎవరైనా అధికారంలోకి రావాలంటే ముందుగా గోదావరి జిల్లాల వాసులను ప్రసన్నం చేసుకుంటారు. అటు చంద్రబాబు ఇటు జగన్ కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతంలో జనసేన పట్టు బిగిస్తే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం కన్ఫర్మ్. అందుకే జనసేనాని తన బలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ బంపర్ మెజారిటీతో విజయం సాధించిన పిఠాపురంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆయన అప్పుడే డిసైడ్ అయ్యారు. అయితే అధికారంలోకి వచ్చాక పాలనలో ఫుల్ బిజీ అయిన పవన్ పిఠాపురానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. భవిష్యత్తులో కంప్లీట్ గా కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమిలో ఇల్లు, జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని కంప్లీట్ అయితే పవన్ ఇక్కడే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే పిఠాపురంలో మరో 3 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనను కలిసేందుకు వచ్చే సందర్భాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూమ్స్, మీటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు వంటి సదుపాయాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంటితో పాటు పార్టీ కార్యకలాపాలకు శాశ్వత కేంద్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంతోనే పవన్ కదుపుతున్నారు. మొత్తానికి పవన్ ఫ్యూచర్ ప్లాన్ అదిరిపోయిందంటున్నారు జన సైనికులు.